అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. హైకోర్టు దెబ్బకు హైడ్రా రంగనాథ్ పదవి ఖతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు హైడ్రా రంగనాథ్ విన్నాడు. కోర్టు చెప్పినా కూడా రంగనాథ్ వినలే. కోర్టు చెప్పినా రంగనాథ్ పట్టించుకోలే. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా రంగనాథ్ విన్నాడు. రేవంత్ రెడ్డి ఇల్లు కూల్చేయమంటే కూల్చేసిండు. రేవంత్ రెడ్డి పలాని కాడ ల్యాండ్కు కంచెలేయమంటే వేసిండు. పలాని కాడు ఉన్నటువంటి మొత్తం దుకాణాలు కూల్చేయమంటే కూల్చేసిండు. రోడ్లు కూల్చేసిండు. ఇష్టానుసారంగా వ్యవహరించిండు ఏవి రంగనాథ్. ఆఖరికి హైకోర్టు ఏవి రంగనాథ్కి సంబంధించినటువంటి పదవిని వెంటనే తొలగించమని చెప్పి హైకోర్టు చెప్పినారు. సో మొత్తానికి రంగనాథ్కి సంబంధించినటువంటి హైడ్రా కమిషనర్ పదవి మొత్తానికి పోతున్నటువంటి పరిస్థితి. హైడ్రా రంగనాథ్ పదవి తీసేసి రంగనాథ్ ప్లేస్లో మంచి అధికారిని పెట్టండి, అన్ని విలువలు తెలిసినటువంటి అధికారిని పెట్టండి, మంచిగా ఫిట్ ఉన్నటువంటి అధికారిని పెట్టమని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. చీఫ్ సెక్రటరీకి చెప్పినారు హైకోర్టు, సిఎస్కి చెప్పారు ఇమీడియట్లీ హైడ్రా రంగనాథ్కి సంబంధించిన పదవిని తొలగించండి, ఆ పదవిలోకి వేరే వాళ్ళని పెట్టండి అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట. మరి ఎందుకు రంగనాథ్ని తొలగించారు? కారణమైంది. ఇప్పుడు రంగనాథ్ అన్ని ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్లలో, మీడియాలో ఏమంటున్నాడు? నేను చెరువుల భూములు కాపాడుతున్నా, నేను అసైన్మెంట్ భూముల కాపాడుతున్నా, లేకపోతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లులు మాత్రమే కూల్చేసిన, నేను గవర్నమెంట్ జాగాలు కాపాడుతున్నా, 111 సంబంధించినటువంటి జాగాను కాపాడుతున్నా అని చెప్పి రంగనాథ్ మాట్లాడుతూ ఉంటాడు. లేకపోతే నేను పార్కుల భూములు కాపాడుతున్నా, ఇట్లా రకరకాల ముచ్చడి చెప్తూ ఉంటాడు. లేదా భూదాన్ భూములు కాపాడుతున్నామని చెప్పి చెప్తూ ఉంటాడు. మరి రంగనాథ్ 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయట రంగనాథ్ మీద. కంటెంట్ ఆఫ్ ది కోర్టు 63 కేసులు ఉన్నాయట. అంటే హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా రంగనాథ్ వినలే. హైకోర్టు ఏదైతే సంబంధించినటువంటి ఆ ఇల్లు ఉందో ఇల్లును కూల్చకండి అని చెప్పి హైకోర్టు చెప్పినా కూడా రంగనాథ్ పోయి ఆ ఇల్లులను కూల్చేసే కార్యక్రమం చేసిన. కోర్టు చెప్పినా వినకుండా హైకోర్టు చెప్పినారట ఆ భూమి ప్రైవేట్ ల్యాండ్, ఆ ప్రైవేట్ ల్యాండ్లోకి మీరు వెళ్ళకండి, కంచెలేయకండి, ఆ ల్యాండ్తో మీకు సంబంధం లేదని చెప్పి హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా, హైకోర్టు చెప్పినా కూడా రంగనాథ్ వినకుండా భూములకు కంచెలేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిన ఆఖరికి. అంటే హైకోర్టు పట్టించుకోలేదు రంగనాథ్. రంగనాథ్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు గతంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి రంగనాథ్ హైడ్రా కమిషనర్ చైర్మన్ చేసినాక రంగనాథ్ వినలేగా. ఇష్టానుసారంగా వ్యవహరించడం, చెప్తే వినకపోవడం, ఇష్టం ఉన్నట్టు చేయడం. ఇప్పుడు మరి నాకు తెలిసి రంగనాథ్కు పెద్ద పెద్ద బడా నేతలు కనబడలేదేమో. ఇప్పుడు సకలం చెరువులో ఓఐసికి సంబంధించినటువంటి కాలేజ్ ఉంటుంది, ఫాతిమా కాలేజ్ అని చెప్పి సకలం చెరువులో. మరి ఓఐసి కాలేజ్ పైన రంగనాథ్ ఎందుకు ప్రతాపం చూపించలేదు? రంగనాథ్ ఎందుకు కూల్చేయలేదు? మళ్ళీ ఇదే రంగనాథ్ ఏం చెప్పిండు? రంగనాథ్ టీం ఏం చెప్పారు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పారు? కోర్టు దృష్టికి తీసుకుపోయినారు. ఆ ఫాతిమా కాలేజ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో లేదు అని చెప్పారు. ఆ కాలేజ్ క్లియర్గా సంబంధించిన సకలం చెరువులో ఉన్నది. చెరువులో ఉన్నటువంటి కాలేజీలో లేదని చెప్పారు. వీళ్ళు అబద్ధం చెప్పారు కోర్టుకి. అంటే ఎంత ఘోరం! అంటే బడా వ్యక్తులను, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. రంగనాథ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఎవరైతే పడరో, రేవంత్ రెడ్డికి ఎవరి మీద అయితే కోపం ఉంటుందో వాళ్ళ ఇల్లులు, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీలను నేలమట్టం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఓపెన్ రియాలిటీ కాదా? ఓపెన్ ఫ్యాక్ట్ కాదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని విద్యా సంస్థలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయి? ప్రైవేట్ యూనివర్సిటీలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయి, 111 జీవోలో ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్లలో ఉన్నాయి. మరి ఒక్క బిల్డింగ్ కూడా రంగనాథ్ చక్క ఎందుకు కూల్చేయలేదు? మల్లారెడ్డి కాలేజ్ ఏడున్నది? మల్లారెడ్డి కాలేజ్ ఏడు, పల్లారాజేశ్వర రెడ్డి కాలేజ్ ఏడున్నది? నాలా వెనకాల, నాలా ముందు ఉంటుంది, కాలేజ్ వెనకాల నాలా ఉంటుంది. ఇవన్నీ చూడలేదా? చాలా విద్యా సంస్థలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయి. చాలామంది బడా నేతల ఇండ్లు, ఫామ్ హౌస్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటాయి. హిమాయత్ సాగర్ పక్కన, హిమాయత్ సాగర్ ఒడ్డున మళ్ళీ చెప్తున్నా, చెరువు పక్కనే చాలామంది పొలిటికల్ లీడర్ల ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. ఇది ఓపెన్ రియాలిటీ. మీరు పోయి చూడండి. గట్టిగా వర్షం పడితే మొత్తం ఫామ్ హౌస్లో కూడా నీళ్ళు పోతాయి, ఫామ్ హౌస్కి అంటుతాయి నీళ్ళు. అంటే అట్లున్నది పరిస్థితి. మరి ఎందుకు మీరు ఇవన్నీ కూల్చేయట్లేదు? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఇల్లులు, బీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఇల్లులు, బీజేపీ పార్టీ లీడర్ల ఇల్లులు, సినిమా హీరోలకు సంబంధించినటువంటి ఇల్లులు, సినిమా సంబంధించిన ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ ఫామ్ హౌస్లు చాలా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయి. వాటి జోలికి ఎందుకు పోలేదని చెప్పి నేను బాధ్యత అడుగుతున్నా. పేదవాళ్ళు తెలిసి తెలవక, ఎఫ్టీఏలో తెలియక, బఫర్ జోన్లో తెలియక 10-15 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లోన్ పెట్టుకొని ఇల్లు కొనుక్కుంటే హైడ్రా కమిషనర్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి రంగనాథ్ని పెట్టి తెల్లవారుజామున 4 గంటలకు మొత్తం కాలనీలు ఖాళీ చేయించిండు. ఎక్కడికక్కడ పేదవాళ్ళు ఇల్లులు మొత్తం నేలమట్టం చేయించిండు రేవంత్ రెడ్డి. అందుకే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిరు. రంగనాథ్ పైన 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయట. 63
63 సార్లు హైకోర్టు చెప్పినా కూడా రంగనాథ్ వినలేదంటే ఏంది అర్థమైంది? అంటే రంగనాథ్ చట్టాన్ని ఫాలో కాడా? చట్టాన్ని గౌరవించడా? న్యాయస్థానం చెప్తే వినడా? రంగనాథ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తాడా? దేవుడా రంగనాథ్ ఏమన్నా? ఏంది రంగనాథ్ ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే చూసుకుంటుంటారా వ్యవస్థ? ఎవరికైనా బాధ అయినా ఇబ్బంది అయినా ఎవరికైనా అన్యాయం జరిగినా ఎక్కడికి పోతారు? సామాన్య జనం ఖచ్చితంగా న్యాయస్థానం దగ్గరికి పోతారు, కోర్టుకు పోతారు. గౌరవ న్యాయమూర్తి చెప్పినటువంటి మాటలు వింటారు. న్యాయమూర్తి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అనేటటువంటి ఒపీనియన్ తోటి ఉంటారు. అట్లాంటిది చాలామంది హైకోర్టుకు పోయి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నా కూడా చాలామంది హైకోర్టుకు పోయి ఆ ఇల్లులు కూల్చొద్దు, భూములు మాయా భూములు అని చెప్పి కాపాడుకునే ప్రయత్నం చేసిన రంగనాథ్ ఖతం చేసి పడేసిండు. చాలాసార్లు కోర్టు చెప్పినా రంగనాథ్ వినలేదు, పట్టించుకోలేదు రంగనాథ్. అంటే ఏంటి అర్థమైంది? దీన్ని బట్టి చూస్తే రంగనాథ్ పదవి పోవడం 100% కరెక్ట్ అన్నట్టే. మీ ఒపీనియన్ కూడా మీరు తెలియజేయండి. రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లును రంగనాథ్ ఎందుకు కూల్చేయలేదు? హైడ్రా రంగనాథ్ కనబడలేదా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన ఇల్లులు ఏవైతున్నాయో చాలా ఇండ్లు FTL బఫర్ జోన్లో ఉన్నాయి. ఎస్, ఓపెన్ రియాలిటీ. పోయి జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో చూడండి, ఫిలిం నగర్లో పోయి చూడండి, లోటస్ పాండ్ దగ్గర ఎన్ని ఇల్లులు ఉన్నాయో మీకు కనబడతాయి. చూడండి పోయి, మీకు ఆ చుట్టూ కనబడతాయి, క్లియర్ కనబడతాయి. FTL బఫర్ జోన్. మరి మీకు ఎందుకు కనబడతాయి? చాలా చెరువులు అండి, చెరువుల పక్కన చాలా ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లను ఎందుకు కూల్చేస్తలేరు అంటే హైదరాబాద్లో పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో హైదరాబాద్ మొత్తం పరిధిలో చాలా చెరువులు ఉన్నాయి. మరి ఈ చెరువుల పక్కన ఉన్నటువంటి ఇల్లు ఎన్ని కూల్చేసిండు రంగనాథ్? ఎన్ని కాపాడిన రంగనాథ్ చెరువులకు సంబంధించిన భూములను? లెక్క చూపియాల. పేదవాళ్ళు పెట్టుకున్న షాపులను కూల్చేసిండు. పేదవాళ్ళు కష్టపడి హైదరాబాద్లో సొంతిల్లు ఉండాలనేటటువంటి కళ ఉంటుంది. ఆ కళను రంగనాథ్ చెరిపేసిండు. రంగనాథ్ ఖతం చేసిండు. రంగనాథ్ ఈజ్ హైలీ అన్ఫిట్ ఫర్ హైడ్రా. రంగనాథ్ ఈజ్ హైలీ అన్ఫిట్ ఫర్ హైడ్రా కమిషనర్. ఆ పదవిలో ఉండడానికి అసలు ఆయనకు అర్హత లేదు. వాస్తవాన్ని చెప్పాలంటే ఎమోషన్స్ ఉన్నాయి రంగనాథ్కి, ఫీలింగ్స్ ఉండవు. ఆయనకేం కనబడతలేదు. మరి పేదవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తుంటే, ఇబ్బంది పడుతుంటే రంగనాథ్ అక్కడ నిలబడి మరి ఆయన మొత్తం ఇల్లులు కూల్చేసే కార్యక్రమం చేసిండు. కోర్టు నుండి స్టే ఆర్డర్ ఉన్నా కూడా, కోర్టు వద్దని చెప్పినా కూడా కోర్టును ధిక్కరించిన రంగనాథ్ ఎక్కడికక్కడ మొత్తం ఆగమాగం చేసే కార్యక్రమం చేసిన హైదరాబాద్లో, తెలంగాణలో. ఏంది అర్థమైంది? రైతులకు సంబంధించిన భూములు 650 ఎకరాలను ఖతం చేయడానికి రంగనాథ్ తయారైండు. తెల్లవారుజామున 4 గంటలకే పోయి మొత్తం భూముల చుట్టూ కంచెలేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఏంది అర్థమైంది? ఏందన్నట్టు అర్థం? రంగనాథ్ పదవి పోవడానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి, ఓన్లీ రేవంత్ రెడ్డి. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇజ్జత్ కూడా పోయినట్టే, కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోయినట్లకి. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రులు, సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి చెప్పినట్ట మొర్రో మొత్తుకున్నారు. వద్దు హైడ్రా వల్ల ఇబ్బంది పడతాం, మోసం అయిపోతాం. జనాలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. హైదరాబాద్లో మనకు రావాల్సినటువంటి సీట్లు రాకపోవచ్చు, GHMCలో ఇబ్బంది అవుతుంది. GHMCలో డీలిమిటేషన్లో 400 సీట్లు కాబోతా ఉన్నాయి, హైదరాబాద్లో 200 సీట్లు. ఇంకా మిగిలిన 2 కార్పొరేషన్లు, ఒకటి ఏదైతే మల్కాజ్గిరి కానివ్వండి, ఒకటి సైబరాబాద్ కానివ్వండి, 100 మంది ఉంటాయి. మొత్తం 400 సీట్లు ఉంటాయి, ఇబ్బంది పడతామని చెప్పి మంత్రులు చెప్పినా రేవంత్ రెడ్డి పట్టించుకోలే. హైకోర్టు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి చెప్పుడు రంగనాథ్ కూల్చేసుడు. ఏం అరాచకం! న్యాయస్థానాన్ని గౌరవించరా అధికారులు? గౌరవించాలే కదా. న్యాయస్థానం కంటే ఎక్కువనా రంగనాథ్? హైకోర్టు తెలంగాణలో ఫైనల్. హైకోర్టు చెప్పినారంటే అందరూ వినాల్సిందే. హైకోర్టు చెప్తే తల వంచాల్సిందే మనం. అట్లాంటి హైకోర్టు చెప్పినా కూడా, స్టే ఇచ్చినా కూడా రంగనాథ్ హైకోర్టును పట్టించుకోకుండా చట్టాన్ని ధిక్కరించి, కోర్టుని ధిక్కరించి రంగనాథ్ పోయి ఎట్లా కూల్చేస్తాడు ఇల్లులు? 63 కోర్టు ధిక్కరణకు సంబంధించిన కేసులట. ఏంది అర్థమైంది? వార్తల్లో వచ్చినాయి. గూగుల్ జెమినైని అడిగితే మొత్తం డేటా ఇస్తుంది కదా. గూగుల్ జెమినైని అడిగితే మొత్తం డేటా, రంగనాథ్కి సంబంధించిన భాగవతం మొత్తం ఇస్తున్నారు కదా. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది పిన్ టు పిన్ ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇగో అసలు హైకోర్టులో ఏం జరిగింది? లోతుకుంట భూముల వివాదం. సికింద్రాబాద్ లోతుకుంట పరిధిలోని సర్వే నెంబర్ 1-2లో ఉన్న 40 ఎకరాల ప్రైవేట్ భూమికి శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ వివాదం సంబంధించి హైకోర్టు గతంలోనే స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. గతంలోనే హైకోర్టు ఫస్ట్ టైం స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చారు, స్టే కూడా ఇచ్చారు. అయినా కూడా రంగనాథ్ వినలే. హైకోర్టు చెప్పినా కూడా రంగనాథ్ పోయి కన్స్ట్రక్షన్ కూల్చేసే కార్యక్రమం చేసినట్ట, అక్రమ కేసులు పెట్టిండట. ఎవరి మీద? ఈ శాంతా శ్రీరామ్ అనే వ్యక్తి పైన క్రిమినల్ కేసులు పెట్టిండట. మళ్ళీ ఫస్ట్ టైం చెప్తే వినలేదు. సెకండ్ టైం శాంతా శ్రీరామ్ మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసిండు. సెకండ్ టైం కూడా హైకోర్టు చెప్పినారు
హైకోర్టు ఏం చెప్పారు సెకండ్ టైం, మీరు ఇట్లనే చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఇమీడియట్లీ రంగనాథ్ని అరెస్ట్ చేయండి, అలవాటు పడ్డ నేరస్తుల్లా తయారైండు రంగనాథ్ అని చెప్పి జడ్జి చెప్పిండు, గౌరవనీయులు జడ్జి చెప్పిండు. చెప్పిన తర్వాత హైడ్రా తరపునున్న న్యాయవాదులు అలాగే అడ్వకేట్ జనరల్ జడ్జి సార్ని రిక్వెస్ట్ చేసిండు, సార్ ప్లీజ్ సార్ అట్లా కాదు సార్, ఇంకోసారి రిపీట్ కాదని చెప్పి, ఇంకోసారి ఇట్లా తప్పు చేయడం అని చెప్తే అప్పుడు జడ్జి సార్ మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు అరెస్ట్ను. సో రంగనాథ్ని సెకండ్ టైం అరెస్ట్ చేయమని చెప్పి ఆల్రెడీ చెప్పినారు హైకోర్టు. సరే ఓకే అని చెప్పి వదిలేసిరు. మూడోసారి కూడా రంగనాథ్ అట్లనే చేసిండు. మళ్ళీ ఇంకా మూడోసారి జడ్జి సార్ కోపం వచ్చి మళ్ళీ ఇంకోసారి హైడ్రా రంగనాథ్ గనక ఇంకోసారి ప్రైవేట్ ల్యాండ్లో అడుగు పెడితే ఆర్మీ వాళ్ళని దించండి, రంగనాథ్ని కస్టడీలోకి తీసుకుని ఆర్మీ బ్యారెక్లో వేయండి రంగనాథ్ అని చెప్పారు. జడ్జి సీరియస్ అయిండు. అంటే ఎంత చెప్పినా హైడ్రా రంగనాథ్ వింటలేడు. అంటే అర్థమైంది, ఎవరు చెప్పినా నేను వినను, అంతా నా ఇష్టం అంటే కుదరదు కదా. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ, తెలంగాణ ప్రజల అడ్డా ఇది. రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటాం, కాంగ్రెస్ లీడర్లు చెప్పినట్టు వింటాం. వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఏ మంత్రికి కూడా పేదవాళ్ళ ఇల్లులు కూల్చేయాలనే ఆలోచన ఉండదండి. మరి రేవంత్ అన్నకి ఎందుకు ఆలోచన వచ్చిందో అర్థమవుతలేదు. మరి భూములు కాపాడుకోవడానికా, రియల్ ఎస్టేట్ చేయడానికా, భూములు అమ్ముకోవడానికా, ఏం చేయడానికి అనేది ఒక క్వశ్చన్ మార్క్. చాలా ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు బడా వ్యక్తులు బగ్గ బలిసిన వాళ్ళకి సంబంధించిన ఇల్లులు ఎందుకు కూల్చేయలేదు, బగ్గ బలిసిన వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఎందుకు కూల్చేయలేదు, వాళ్ళ బిల్డింగ్లు ఎందుకు కూల్చేయలేదు. చాలా కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏకంగా మూసీ కాలువల పక్కన కట్టిర్రు, చెరువులలో కట్టిర్రు. మరి ఒక్కటి కూడా కూల్చలేదు ఎందుకో. అంటే రేవంత్ రెడ్డి బగ్గ బలిసిన వాళ్ళకి రేవంత్ రెడ్డి ఏమో ఓ రకంగా చూస్తాడు, నిరుపేద కుటుంబాలకు రేవంత్ రెడ్డి ఓ రకంగా చూస్తాడు. అంటే అర్థమైంది. అంటే తెలంగాణలో బగ్గ పైసలున్నా ఒక లెక్క చూస్తారు ప్రభుత్వం, అసలు పైసలు లేనో ఒక రకంగా. ఇప్పుడు గట్టే కనబడుతున్నది. హైడ్రా రంగనాథు ఎంతసేపు పేదవాళ్ళ ఇల్లు కూల్చేసిండు, ఉన్నోని పక్కన పెట్టేసిండు. ఇంకా ఉన్నోని ఎందుకు నువ్వు కూల్చలేదంటే ఎక్స్ప్లెనేషన్స్ చెప్తాడు, ముచ్చడి నిన్న చెప్తాడు, రెడీగా ఉంటాడు. క్వశ్చన్ అడగా ముందే ఆన్సర్ రెడీ ఉంటుంది రంగనాథ్ దగ్గర. మరి అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాడేమో. ఆ తర్వాత కోర్టు ఆదేశాల ఉల్లంఘన అయితే కోర్టు స్టే ఆర్డర్ అమల్లో ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు ఆ స్థలంలోకి ప్రవేశించి ఫెన్షన్ వేయడం. ఆల్రెడీ కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా హైడ్రా అధికారుల వెహికల్స్ ఆ స్థలంలోకి పోయి, రంగనాథ్కు సంబంధించినటువంటి టీం స్థలంలోకి పోయి ఫెన్షన్లు వేసే కార్యక్రమం చేసిరట. అంటే కంచెలేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిరు. జోక్యం చేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలని కూడా కోర్టుకు సమర్పించారు. హైడ్రా రంగనాథ్ పోకండి మీరు ఆ ప్రైవేట్ ల్యాండ్లోకి అని చెప్పి హైకోర్టు చెప్పినా కూడా రంగనాథ్ వినకుండా మళ్ళా ఆ ల్యాండ్లోకి పోయిండట. రంగనాథ్ కార్లు పోయినాయట, రంగనాథ్ వెహికల్స్ పోయినాయట, హైడ్రా అధికారులు ల్యాండ్లోకి దిగిరట. ఇంకా కూల్చేయడానికి తయారవుతున్న టైంలో మళ్ళీ కోర్టుకి వెళ్ళే కార్యక్రమం చేసిండు శాంతా శ్రీరామ్. అని ఎంత ఘోరం చూడండి. అంటే ప్రైవేట్ ల్యాండ్ పైన రంగనాథ్కి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకో, మరి ప్రైవేట్ భూములు అంటే రంగనాథ్కి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకో. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తా, నాది ప్రైవేట్ ల్యాండు, ఒక 10 ఎకరాల భూమి నాది ఉందనుకో, గవర్నమెంట్కి నా భూమి కావాలనుకో, గవర్నమెంట్ నన్ను ఒప్పించుకోవాలి, గవర్నమెంట్ ఎంతో కొంత పరిహారం ఇవ్వాలి. ఒక ఎకరానికి 2 కోట్లు ఉంటే గవర్నమెంట్ నాకు 1,50,00,000 ఇస్తారో, ₹1,00,000 ఇస్తారో, 80 లక్షలు ఇస్తారో, 50 లక్షలు ఇస్తారో, నాతో మాట్లాడుకొని నన్ను ఒప్పించుకుంటే అప్పుడు నాకు ఇష్టం ఉంటే భూమి ఇస్తా. ఇష్టం లేకపోతే నేను ఎందుకు ఇస్తా? లాక్కుంటుందా ప్రభుత్వం? నా ప్రైవేట్ ల్యాండ్లోకి వచ్చి కంచెలేయడానికి రంగనాథ్ ఎవరు, ప్రభుత్వం ఎవరు? సో ఇప్పుడు శాంతా శ్రీరామ్ కదా చెప్తున్నాడు, ప్రైవేట్ ల్యాండ్లోకి వచ్చి ఇష్టానుసారంగా కంచెలేస్తే ఎవడు ఊకుంటాడు? ఎవరికేం అవసరం ఊకోవడానికి? చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో. అరాచకం ఎక్కువైపోయింది రంగనాథ్ది. క్షమాపణ తిరస్కరణ. రంగనాథ్ క్షమాపణ చెప్పిండు, అఫిడవిట్ దాఖలు చేసిండు రంగనాథ్ హైకోర్టుకి. ఆ క్షమాపణను హైకోర్టు తిరస్కరించారు. నీకు క్షమాపణ అవసరం లేదని చెప్పారు హైకోర్టు. నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన పెంటకు నీకు క్షమాపణ వద్దు. ఇట్లాంటి పనులు చేస్తావు, ప్రైవేట్ ల్యాండ్లో అడుగు పెడతావు, స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా పట్టించుకోవు, కోర్టును ధిక్కరిస్తావు, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు. మళ్ళీ నువ్వు క్షమాపణ ఎందుకు చెప్తున్నావు? ఎన్నిసార్లు క్షమాపణ చెప్తావు? ఎన్నిసార్లు అవే పనులు చేస్తావు, తప్పుడు పనులు. క్షమాపణ చెప్తాడు, కోర్టు చెప్పినా వినకుండా మళ్ళీ గవే రిపీట్ చేస్తున్నాడు మళ్ళీ రంగనాథ్. ఎందుకు అట్లా చేస్తున్నాడు అర్థమవుతలేదు. ఇప్పుడు కోర్టు చెప్పినా వినకుండా జనాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ ల్యాండ్లోకి పోవడం, కంచెలేయడం, స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా హైకోర్టు పోయి ఇల్లులు కూల్చేయడం ఏం పని? మంచి పని అంటారా? తప్పు పనే అంటారు. కోర్టు చెప్పినా వినకపోతే, తప్పనకపోతే రంగనాథ్ సూపర్ గ్రేట్ అంటారా? లేకపోతే చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం సోమవారం జూలై 2026
27వ తారీఖు రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేస్తూ కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కానీ ఆ వివరణపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన క్షమాపణను తిరస్కరించారు. అఫిడవిట్ దాఖలు చేసిన రంగనాథ్ హైకోర్టులో నేను క్షమాపణ చెప్పుకుంటున్నా అని చెప్పి క్షమాపణను ఇమీడియట్లీ హైకోర్టు తిరస్కరించారు. వద్దు నీ క్షమాపణ అని చెప్పారు హైకోర్టు. క్షమాపణ వద్దు, రంగనాథ్ని ఇమీడియట్లీ తన పదవిలోకి వెళ్ళి తొలగించండి, ఇలాంటి వ్యక్తి వద్దు అని చెప్పి హైకోర్టు క్లియర్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు ఏం జరిగింది అనేది ఇంకో క్లియర్ మీకు అంశం చెప్తా చూడండి. రంగనాథ్ పైన జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ఎందుకు సీరియస్ అయ్యారు, జడ్జి సార్ ఎందుకు సీరియస్ అయ్యారు అనేది మనం చూస్తే 63 కోర్టు ధిక్కరణ కేసులు రంగనాథ్పై ఇప్పటికే హైకోర్టులో దాదాపు 63 కోర్టు ధిక్కరణ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయంటూ న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. 63 కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఉందట. అంటే రంగనాథ్ 63 సార్లు కోర్టును ధిక్కరించిండు. కోర్టు చెప్పినా కూడా రంగనాథ్ 63 సార్లు వినలేదట. హైకోర్టు కోపం రాదా? న్యాయస్థానం చెప్పిన ఈ తెలంగాణలో అత్యంత గౌరవమైనటువంటి న్యాయస్థానం తెలంగాణలో న్యాయస్థానం హైకోర్టు చెప్తే ఫైనల్. అట్లాంటి హైకోర్టు చెప్పినా కూడా రంగనాథ్ వింటలేడంటే పదవి తీసి పక్కన పడేయకపోతే ఏం చేస్తారు? అందుకే రంగనాథ్ పదవిని తీసి ఇమీడియట్లీ పక్కన పడేయండి, రంగనాథ్ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టండి అని చెప్పి హైకోర్టు క్లియర్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు. ఇగో హ్యాబిచువల్ అఫెండర్, అలవాటు పడిన నేరస్తుడు కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘించడం రంగనాథ్కు ఒక అలవాటులా మారిందని, హ్యాబిచువల్ అఫెండర్లా ప్రవర్తించారని జడ్జి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, ఇగో సెక్రటరీ హోదాల్లో ఉన్న ఒక ఉన్నతాధికారి కోర్టు ఆదేశాలను గౌరవించకపోతే రూల్ ఆఫ్ లా, న్యాయ పాలన దెబ్బతింటుందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ చట్టానికి అతీతుడిగా తనకు తానే ఒక చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారట. హైకోర్టు సీరియస్ అయ్యారు. రంగనాథ్ చెప్పినా వింటలేడు, ఇక నేనే కోర్టు అనుకుంటున్నాడు రంగనాథ్, ఆయన నేనే చట్టం అనుకుంటున్నాడు, అట్లా కరెక్ట్ కాదు, చట్ట ప్రకారం ముందుకు పోవాలి, న్యాయస్థానం చెప్పినట్టు వినాలి, ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే కుదరదు కదా అని చెప్పి హైకోర్టు చెప్పినారు. గతంలో ఏం జరిగిందో కూడా చెప్తా. ఆర్మీని రంగంలోకి దించుతామని హెచ్చరిక, గతంలో జడ్జి సార్ చెప్పిండు, ఆర్మీని రంగంలోకి దించుతామని హెచ్చరిక. ఈ కేసు తీవ్రతను బట్టి గత విచారణలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ఆర్మీ సికింద్రాబాద్ బైసాన్ డివిజన్ బటాలియన్ సహాయంతో రంగనాథ్ను కస్టడీలోకి తీసుకొని బ్యారెక్లో పెట్టాల్సి వస్తుందని కూడా కోర్టు హెచ్చరించింది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని అదే పోస్టులో కొనసాగించడం సమంజసం కాదని పేర్కొంటూ ఆయనను హైడ్రా బాధితుల నుండి తక్షణమే తప్పించాలని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎస్, మొత్తానికి హైడ్రా రంగనాథ్కి సంబంధించినటువంటి పదవి ఖతం. హైడ్రా రంగనాథ్ని మొత్తానికి తన కమిషనర్ పదవిలో నుండి తీసేసినటువంటి పరిస్థితి. హైడ్రా రంగనాథ్ సస్పెండ్, చాలా క్లియర్ అన్నట్టు. హైడ్రా రంగనాథ్ ఇక ఆయనకు సంబంధించినటువంటి పదవి నుండి సస్పెండ్ అన్నమాట. ఆయన ఉండకపోవడమే మంచిది. హైడ్రా రంగనాథ్ ఎప్పుడైతే హైడ్రా కమిషనర్ పదవిలో ఉన్నాడో అప్పటి నుండి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గవర్నమెంట్కి చాలా ఇబ్బంది అయింది. రేవంత్ నాకు అర్థమైతలేదో గవర్నమెంట్కి చాలా ఇబ్బంది అయింది. ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, డమాల్ అయిపోయింది మొత్తం. హైడ్రా చేయబట్టి చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు నెత్తిపట్టుకున్నారు. ఎవరైనా ఇల్లులు కొనాలన్నా భయపడుతురు, అమ్మాలన్నా భయపడుతురు. కొనాలంటే FTL బఫర్ జోన్ అని కూల్చేస్తారేమో, 111 జియో అంటారేమో, అసైన్మెంట్ భూమి అంటారేమో, భూదాన్ భూమి అంటారేమో, గవర్నమెంట్ భూమి అంటారేమో అని చెప్పి భయపడి కొంటలేరు. అమ్మేటోళ్ళు కూడా ఆలోచన చేస్తారు, నేను అమ్మిన తర్వాత ఇంకేమైనా ఇబ్బంది అవుతుందా, రేపటి రోజున ప్రాబ్లం అవుతుందా అని చెప్పి అమ్ముడు కూడా బంద్ చేశారు. అంత ఆగమాగం ఉంది హైదరాబాద్లో. కారణం ఎవరు? హైడ్రా రంగనాథ్. సో హైడ్రా రంగనాథ్ కమిషనర్ పదవి ఖతం. చూద్దాం ఏం జరగబోతుందో. ఈ వీడియో పైన మీ కామెంట్ కూడా ఒపీనియన్ తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.